అందరికీ నమస్కారం అండి. టెక్నికల్ డిగ్రీ, టెక్నికల్ డిప్లొమో, అలాగే పీజీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఉపకార వేతనాలు అందిస్తుంది. ఏఐసిటియు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, యూజీసీ విశ్వవిద్యాలయ నిధుల సంఘం ద్వారా వీటిని అమలు చేస్తూ ఉంటుంది. వీటిలో అర్హత సాధిస్తే మీరు టెక్నికల్ డిగ్రీ, డిప్లొమో, పీజీలో గాని మీ కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి ఏటా 50,000 ఉపకార వేతనం చెల్లిస్తుంటుంది. అయితే వీటికి ప్రమాణాలేంటి అనేది చూద్దాం. టెక్నికల్ డిగ్రీ, టెక్నికల్ డిప్లొమా, పీజీలో మీరు అర్హత పరీక్ష రాస్తారు కదా! వాటిలో మీకొచ్చిన ప్రతిభ ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. అలాగే మీ మీకు రేషన్ కార్డు ఉండాలి. మీ ఆదాయం 8,00,000 లోపు ఉండాలి. ఎంఆర్ఓ చేత ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి 40% కంటే ఎక్కువ వికలాంగుల సర్టిఫికేట్ ఉండాలి. అలాగే రోడ్డు ప్రమాదంలో గాని, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, అలాగే క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు, కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు, తల్లి లేదా తండ్రి ఎవరు లేకపోయినా వాళ్ళు వాళ్ళకి గూడా ఈ పథకం ఉంది. వీటికి వాళ్ళ ఇంట్లో ఉన్న సభ్యులను బట్టి అర్హత విషయంలో నియమ నిబంధనలు ఏమీ లేవు. ఎంతమందైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి టెక్నికల్ డిప్లొమాకి 380 సీట్లు మాత్రమే ఉన్నాయి. అలాగే ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 566 మందికే ఈ ఉపకార వేతనాలు అందిస్తారు. మిగతా వివరాలకు జాతీయ ఉపకార వేతనాల వెబ్ పోర్టల్‌ని ఏఐసిటి వెబ్ పోర్టల్‌లో దీనికి సంబంధించిన విషయం ఉంది. ఖచ్చితంగా ఈ అర్హతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీటిని వెబ్ పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 31 వరకే దీనికి సమయం ఉంది. ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఖచ్చితంగా వెబ్ పోర్టల్‌లో వెళ్లి అప్లై చేసుకుంటే ప్రతి కాలేజీలో నోడల్ అధికారి అని ఒకరుంటారు. మీ అప్లికేషన్‌ని అతనికిస్తే అతను దాన్ని పరిశీలించి రాష్ట్ర నోడల్ అధికారికి నివేదిక పంపిస్తారు. ఆ తర్వాత మీకున్న అర్హతను బట్టి మీకు ఖచ్చితంగా ఈ ఈ పథకాల కింద మీకు ఉపకార వేతనం అందిస్తుంది. డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లోనే విద్యార్థిని అకౌంట్‌లోనే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. అలాగే దీంట్లో ప్రగతి అనే ఒక కార్యక్రమం ఉంది. డిప్లొమో గాని, ఇంజినీరింగ్ గాని మొదటి ఏడాది విద్యార్థులు దీనికి అర్హులు. దీంట్లో మీకు ఉపకార వేతనం అందితే ప్రతి ఏటా 50,000 కోర్సు పూర్తయ్యే వరకు మీకు అందుతుంది. అలాగే వికలాంగులకు సంబంధించి సాక్ష్యం కార్యక్రమం ద్వారా డిప్లొమా గాని, ఇంజినీరింగ్ గాని ఏ సంవత్సరమైన సంబంధం లేకుండా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి ప్రతి ఏటా 50,000 కల్పిస్తారు. ఉపకార వేతనం అందుతుంది. అలాగే ఎవరైతే రోడ్డు ప్రమాదంలో గాని, తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు, కరోనా సమయంలో తల్లిదండ్రిని కోల్పోయిన వారు, లేకపోతే తల్లిదండ్రుల్లో ఎవరైనా క్యాన్సర్ బారిన పడి 80% కంటే ఎక్కువ వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఉంటే, వాళ్ళ పిల్లలు కూడా ఈ కార్యక్రమం కింద స్వనిధి కింద దీనికి అప్లై చేసుకోవచ్చు. వీటికి కూడా గరిష్ట పరిమితి ఏమీ లేదు. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా కానీ, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విధంగా ఉంటే, వాళ్ళు కూడా గరిష్ట పరిమితి సంబంధం లేకుండా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మీ కోర్సు పూర్తయ్యే వరకు 50,000 ఉపకార వేతనం అందుతుంది. ఖచ్చితంగా ఈ అర్హతలు ఎవరున్నారు? మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ కార్యక్రమానికి ఉపకార వేతనాలు జాతీయ ఉపకార వేతనాల వెబ్ పోర్టల్‌లో అప్లై చేసుకోండి. అక్టోబర్ 31 వరకే గడువు ఉంది. థాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.